హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి గుడ్ మార్నింగ్ అంటూ మేల్కొల్పి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు 7 గంటలకి మీ దగ్గరకు వస్తున్నాను. మరి మీరులో అనేకులు ఎంతో ఆశతో అనుదిన ధ్యానాన్ని వింటున్నాం, ధ్యానిస్తున్నాం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని తెలియజేస్తున్న వాటి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని కృపలో ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నావు, మా హృదయ అవసరతలు తీరుస్తున్నావు, మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, నడిపిస్తున్నావు. నీ వాక్యము మాకు దీపముగా ఉన్నది, అందుకే నీకు వందనములయ్యా. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునన్నమాట. మా జీవితాల్లో నెరవేరుటకు అంధకారమయమైన మా జీవితాల్లో తండ్రి వెలుగు విరజిమ్మి ముందుకు సాగునట్లుగా నీ దీవెన కుమరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపలో సాగుతున్నారా? నూతన సంవత్సరంలో ముందుకు పోతుండగా ఏమైనా ప్రత్యేకతను మీ జీవితాల్లో చూస్తున్నారా? దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? మీరు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనలను పాటిస్తున్నారా? 7వ రోజులోనికి వచ్చున్నాము. ఏ రోజుకు ఆ రోజు యేసయ్యతో మనం సహవాసం చేయటం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన చిత్తాన్ని ఎరగటం, ఆయన తీర్మానాలకు లోబడటం మనకెంతో మేలు. మనకు తెలియకుండానే అండి, వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ మేక్ సో మెనీ డెసిషన్స్ ఎవ్రీడే కదా. ఏ రోజుకి ఆ రోజు మనకు తెలియకుండానే అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇది తినాలా, అది తినాలా, ఇది చేయాలా, అది చేయాలా అని మన సెలక్షన్స్లో చాలాసార్లు మనం తర్జన అవుతూ చాలాసార్లు మనం సొంత నిర్ణయాలు చేస్తున్నాం. వాటిలో అనేకమైన నిర్ణయాలు తప్పుగా చేసిన మూలాన వాటి పర్యవసనాన్ని అనుభవిస్తున్నాం. దేవుని జ్ఞానం కొరకు అడగాలని, ఆయన నడిపింపుల కొరకు ప్రార్థించాలని మనం గుర్తిస్తే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడిని మహిమపరచడం కొరకు ఆశిస్తే మన జీవితంలో ధన్యులమవుతాం, దీవించబడతాం, అనేకులకు మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను, వినండి. ఆహా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఎలా పొగడాలండి యేసయ్యను? ఎలా చెప్పాలి ఆయన గొప్పతనాన్ని? పౌలు గుండె నిండా దేవుడు చేసిన కార్యాలు, దేవుని ప్రణాళికలు, దేవుని పద్ధతులు గమనిస్తున్నప్పుడు కృతజ్ఞతతో నిండిపోతుందండి. ఆహా ఎంత జ్ఞానం, ఎంత బాహుళ్యం, ఎంత బలం, అవి ఎంతో గంభీరమైనవి. చూడండి, మన దేవుడు గంభీరమైన దేవుడు, బలమైన దేవుడు. మన ప్రభు మరొక పేరు ఆయనకి జ్ఞానం. జ్ఞానము లేకపోతే మనుషులు నశించిపోతారండి. నా జనులకు జ్ఞానం లేదు, తెలివి లేదు, అందుకే తప్పుడు నిర్ణయాలు చేస్తున్నాం. మనం పైకి ఆకర్షణగా ఉండేదాన్ని కోరుకుంటున్నామే కానీ
ఒక విలువైన నిరంతరం ఉండే దానికోసం ఆశపడుతుంది. తాత్కాలికమైన సంబరం కోసం, సంతోషం కోసం పోరాడుతున్నామే కానీ ఎవడు తీసివేయలేని ఏంటండి సంతోషము, సంతృష్టినివ్వగలిగిన ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచడం. ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలో ప్రతి చిన్న విషయం కొరకు ప్రార్థించుకొని తీర్మానం తీసుకుంటారా? ప్రభు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా అని అడుగుతారా? ప్రభు ఈరోజు ఇది కొనాలనుకుంటున్నాను, ఏది మేలు అని 100 సార్లు అక్కడెక్కడ బేరాలాడటం, లేకపోతే అక్కడెక్కడ సర్చ్ చేయటం కంటే దేవుడి నాకు ఏది, నా కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎరగటం ఎంతో ఉత్తమమైంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఏంటో విచిత్రం. అవి వాళ్ళకో వీళ్ళకో ఎవరికో ఒకరికి ఏంటండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది పిల్లలకి ఇష్టం లేని సబ్జెక్ట్స్ను మీరు బలవంతంగా వాళ్ళ చేత చదివిస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు నువ్వు ఇంజనీరే అవ్వాలి, నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు అదే అవ్వాలి, నువ్వు ఇదే అవ్వాలి అంటున్నారే కానీ ఆ పిల్లలకు చూస్ చేసుకుని, లేక వాళ్ళలో ఏ అభిరుచి ఉంది, ఏ విషయంలో వారు ప్రవీణత ఉందని గ్రహించడం లేదు. కాబట్టి ఏమైపోతున్నారు వాళ్ళు స్టడీస్లో వెనకబడిపోతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వారు మనసు పెట్టి సాగలేకపోతున్నారు. దేవుని చిత్తం ఉత్తమం అండి. దేవుని జ్ఞానాపూర్ణుడు. మీ బిడ్డల విషయమై దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. అవి గంభీరమైన తలంపులు, అవి మేలైన తలంపులు, అవి ప్రయోజనకరమైన తలంపులు. ఆయన తలంపులు ఈరోజు నీకు అర్థం కాదేమో కానీ ఆయన చిత్తం చేస్తే వాటి ఫలాన్ని అనుభవిస్తామండి. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమో. ఒక వ్యక్తిని గొప్పవాడిని చేయాలన్నప్పుడు ఆయన ఎలా ప్రణాళికలు వేస్తారో చూస్తుంటే, బైబిల్లో ఉన్న భక్తులను చూచినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని ఎంత ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడని చూస్తే, ఆ హెచ్చించిన విధానాన్ని చూస్తుంటే దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవండి. ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత, వాటి బాహుల్యం ఎంత గొప్పది. ఐగుప్తు దేశమంతటికి ఒక న్యాయమైన దైవ భయము కలిగిన, దేవునిని మహిమపరచగలిగిన ఒక వ్యక్తి సిద్ధపడాలంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు అని వదిలిపెట్టలేదు. మీరే ఎన్నుకోరండి అని చెప్పలేదు, లేక మీరే సెలెక్ట్ చేసుకోండి వారి సామర్థ్యాలను బట్టి అని అనలేదు. స్ట్రాంగ్ పర్సనాలిటీ కావాలంటే ఏదో 3 సంవత్సరాలు డిగ్రీ చేస్తానో థియరీ చదువుతానో వచ్చేది కాదండి. వయసు పెరిగినంత మాత్రాన బుద్ధి జ్ఞానాలు పెరగవు. చాలామందికి అనుభవాలు ఉండవు. దేవుని జ్ఞానం పరిపూర్ణమైనది. దేవుని సిద్ధపాటు వ్యత్యాసంగా ఉంది. మనం చూస్తున్నాం యోసేపుని గురించి బైబిల్. యోసేపు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంది, దేవుని మీద ఆశ ఉంది. దేవుని విషయమైన కలలు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, చెడుతనానికి దూరంగా ఉంటున్నాడు. ఆ అబ్బాయిని తీసుకున్నాడు దేవుడు. అబ్బాయే బాలుడే, టీనేజ్లో ఉన్నాయి అంటే ఇంకా తక్కువే అనుకుంటా. టీనేజ్లో ఉన్నాడు అనుకోపోండి, 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్ కదండి. ఆ వయసులో ఉన్న ఒక అతన్ని తీసుకొని రాజుగా, అధికారిగా, దైవభయం కలిగిన వాడిగా ట్రైనింగ్ ఇవ్వటానికి ఆయన ట్యూటర్స్ను వాడుకోలేదు, లెక్చరర్స్ను వాడుకోలేదు, మంచి కాలేజీలకి పంపలేదు, మంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టలేదు. హీ టెస్టెడ్ హిమ్. దేవుడే అతన్ని శోధించాడు. అన్ని విషయాల్లో బాధలు వచ్చినప్పుడు నువ్వెట్ట ప్రవర్తిస్తావు, అదే నీ నిజమైన భక్తి అంటే. దేవుణ్ణి ప్రేమిస్తుంటే నాకెందుకు ఈ బాధలు, చెడుతనం చేసే అన్నలు బాగానే ఉన్నారు, చెడుతనాన్ని విసర్జించిన నాకెందుకు ఈ కర్మ
అనే ఆలోచన యోసేపుకు రాలేదు. ఆ చిన్న బాలుడిగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు నాకు దర్శనమిచ్చాడు, అది నా పట్ల ఆయన నెరవేరుస్తాడు. ఎక్కడ ఆ సూచనలు ఏం కనపడతలేదు, అక్కడ ఆ పరిస్థితులు అలా లేవు. అక్కడ అన్నులు సాగిలపడటం అట్టొచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నించే స్థితిలో ఉన్నప్పుడు కూడా యోసేపు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇల్లంతా చెప్పేశాడు యజమాని. అంతా అతని కంట్రోల్లోకి వచ్చేసింది. డబ్బంతా, అధికారం అంతా, పేమెంట్స్ అంతా, బిల్స్ అంతా, మొత్తం సొత్తు అంతా అతందే. ఎవరన్నా మీకు ఒక రోజు వారి సొత్తు అంతా మీ హ్యాండ్ ఓవర్ చేస్తే, లాకర్స్ అన్నీ మీకు అప్పచెప్పేస్తే, వారి కీవర్డ్స్ అన్నీ మీకు తెలియజేసేస్తే ఎలా ఉంటారండి మీరు? నిజంగా నమ్మకంగా ఉండగలరా? ముట్టుకోకుండా పైసా అక్కడ లక్షలున్నా ఉండగలరా? నీది కాని దానిని ఆశించకుండా ఉండగలవా? అట్స్ ఎ టెస్ట్. యోసేపు నమ్మకస్తుడు, ఎక్కడ మోసం చేయలేదు, కమిషన్ కొట్టలేదు, వర్షం తీసుకోలేదు, తప్పుడు లెక్కలు వేయలేదు. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా దేవుని బిడ్డల మధ్యలో కూడా లంచాలు, కమిషన్ అంట, కమిషన్, దేవుని డబ్బు మీద కమిషన్, దేవుని పనుల విషయంలో, దేవుని వస్తువుల విషయంలో ఎంత అపనమ్మకత్వం అది. నీకు కావాలంటే అడిగి తీసుకో, అన్యాయంగా తీసుకున్నది దేవునికి తీర్పులో లెక్క చెప్పాలంటే. ఆయన ఎలా తయారు చేశాడో యోసేపును చూస్తే ఒక్కొక్క టెస్ట్లో హీ ఓవర్కేమ్. అహంకారానికి, గర్వానికి చోటు ఇవ్వలేదు, స్వీయ పరితాపానికి చోటు ఇవ్వలేదు. అధికారం చేతికొచ్చినప్పుడు, ఆస్తి చేతిలో ఉన్నప్పుడు మిస్యూజ్ చేయలేదు. ఇంకో పెద్ద టెస్ట్ వచ్చింది ఎవరికారు, యవనస్తుడు కాబట్టి శోధన వచ్చింది. అక్కడ యజమానుడి భార్య వెంటాడుతుంది, ముప్పిస్తుంది, నవ్విస్తుంది, కవ్విస్తుంది. ఆమెతో ఉండుటకైనాను, ఆమె మాట వినుటకైనాను అతడికి ఇష్టం లేకుండా ఉండడం బైబిల్లో ఉందండి. హీ అవాయిడెడ్ హర్. ఆమెను తప్పించుకొని తిరిగాడు. లిటరల్గా దేవుడి వాక్యం చెప్పినట్లుగా జారత్వం నుండి దూరంగా పారిపోయాడు. దేవుడు పెట్టిన పరీక్షలు నెగ్గాడు. తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకున్నాడు. పరివేషణం చెరసాలలో పెట్టబడ్డాడు. ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యని నేరానికి నీకు శిక్ష వేస్తే నువ్వు తట్టుకోగలవా? చెయ్యని పనికి నిన్ను నిందిస్తే నువ్వు భరించగలవా? ఉన్నమాట అంటే పడలేరు, లేని మాట అంటే పడగలరా? దేవుడు నీలో నుంచి ఒక గొప్ప వ్యక్తిని తీసుకురావాలంటే నీకు ఆ నిందలు, శోధనలు, శ్రమలు, పోరాటములు, రకరకాల శోధనలు నీ జీవితంలో వస్తాయి, వచ్చాయి. మనందరి జీవితాల్లో అలాంటివి వస్తూనే ఉన్నాయి. కానీ చాలాసార్లు అనేక మంది ఎక్కడికక్కడ ఓడిపోతున్నారు. ఒక మొదటి టెస్ట్లోనే ఓడిపోయినోడికి రెండో టెస్ట్ ఎందుకు ఉంటుంది? ఇక అక్కడే ఓడిపోతున్నారు. దేవుడి తలంపులు ఎరగక నీ కంటి చూపును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎన్నుకొని గొప్పవాడవుదావు అనుకుంటున్నావు, ఏమీ సాధించలేకపోతున్నావు. ఆయన బుద్ధి జ్ఞానములు, బాహుల్యములు ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింప నశక్యములు. ఆయన ఇచ్చే ప్రతిఫలం, ఆయన చేసే తీర్పులు చాలా, అసలే వాటి ఉనికి పట్టలేం మనం. ఎవరు ఆడుకోలేదు ఆ యొక్క పాపాత్మురాల్ని విషయంలో రాళ్ళు పెట్టి కొట్టి చంపమన్నా అంటాడు. పోనీలే వదిలేయమంటారు అనుకొని వచ్చారే కానీ
మీలో పాపము లేనివాడు వారి మీద రాయి వేయమన్నప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వారు రాళ్ళు పరిచి వెళ్ళిపోయారు. యేసయ్య దగ్గరకు రండి. మీ శోధనలో, మీ శ్రమలో, మీ వేదనలో మనుషులు మిమ్మల్ని తీర్పు తీరిస్తే అవి కఠినంగా ఉంటాయి, మోసయుక్తంగా ఉంటాయి, స్వార్థపూరితంగా ఉంటాయి. దేవుని తీర్పులు న్యాయమైనవి, గంభీరమైనవి, అవి అసఖ్యములైనవి. ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుడు నడిపించే మార్గాలు మనకి ఏం అర్థం కావండి. నా బతుకులో ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఇప్పటికీ నాకు అనుమానం వస్తుంది. ఒకసారి రమ్మన్నాడు, వచ్చాను చావుకి. ఎక్కడికి వెళ్ళన్నాడు, అక్కడికి వెళ్ళన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు, అది చేయమంటున్నాడు, చేస్తూనే ఉన్నాను. నాకు తెలియదు రేపటి సంగతి, నాకు తెలియదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఆయన నా కోసం కలిగి ఉన్నది మేలైందని నాకు తెలుసు. దట్ ఈస్ ద బెస్ట్. దేర్ ఇస్ నో అదర్ సెకండ్ అనేది కదా, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అక్కర్లేదు దానికి. అండ్ దేవుడు మాటిస్తే అది నెరవేరుస్తున్నవాడు. కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన మార్గాలు అగమ్య గోచరములు, గుర్తుపట్టలేదంట. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఇరుకు మార్గంలో పోతున్నట్టు ఉంటుంది, కానీ దాని అంతం నిత్య జీవం, సమృద్ధి, సఫలత, శాశ్వతమైన దీవెన. ఎంత ఎక్కువగా యేసయ్య ప్రేమను, ఆయన జ్ఞానమును, ఆయన తీర్పులను, ఆయన ఆలోచనలు మనం ధ్యానిస్తామో, ఎంతగా ఆయన తీర్పుల కొరకు కనిపెట్టి ఆయన ఆలోచనల కొరకు ఎదురు చూస్తుంటామో, అంతగా మనం ఆధ్యాత్మిక జీవితంలో స్థిరులమవుతాం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను ఎరిగి ఆ రీతిగా బ్రతకగలుగుతాం. కాబట్టి రోజు దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకోరండి. అడుగడుగున దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా ఆయన చిత్తంలో నడిచి ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఆహా, నీ బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గొప్పది, గంభీరమైనది. నీ ఆలోచనలు తండ్రి శోధింపన సఖ్యములు. నీ త్రోవలు నాయన మమ్మల్ని సత్య మార్గములో నడిపించేవి అని మేము ఎప్పుడు గుర్తించుటకు, భవిష్యత్తు గురించి భయపడక, గతాన్ని గురించి దిగులు పడుతూ కూర్చోక, యేసుతో ప్రతి అడుగు వేయటానికి, సర్వసత్యములోనికి నడిపించబడి నీ సాక్షులుగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైనగాక. ఆమేన్. అవునండి, రోజు దేవునితో సహవాసం చేయటం అభ్యాసం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతల భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల నుంచి వీక్షిస్తుంటే 9100100088 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. డాక్టర్ దీపావళి వాళ్ళు లైక్ చేయటం, షేర్ చేయటం, మరి కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కలిపి దర్శనం అనే టీవీ ప్రోగ్రాం వివిధ ఛానల్స్లో ప్రసారమవుతున్నాయి. ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులే ఉండాలంటే మీ విరాళాలు పంపడం ద్వారా ఈ టీవీ పరిచయం కొనసాగించడానికి సహకరించాలని ఆశిస్తే కింద ఇవ్వబడినటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబరు, గూగుల్ పే పేన్ ద్వారా లేక క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఆఫరింగ్స్ పంపించి ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులై ప్రభు ఇచ్చే దీవెనలు మీరు కూడా పొందవచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి జోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనగాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఉచితమైతే కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజరయ్య స్కూల్ కాంపౌండ్లో జనవరి
13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి. తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం.